హలో మమ్మ, రిపోర్టింగ్ ఫ్రమ్ రామూర్తి నగర్ చేస్తున్నాడు. ఇవాళ స్పెషల్ ఏమంటే సాటర్డే. మనం ఎవ్రీ సాటర్డే అయితే టెంపుల్కి వెళ్తాం మామ. ఈరోజు అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం. ఇక్కడ ఒక విగ్రహం ఉంది మామ, హైలైట్గా ఉంది, ఒకసారి చూడండి. నాకు ఈ స్టాచ్యూ చూస్తేనే బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ రన్ అవుతాను మామ. సేమ్ అదే సాంగ్ నా మైండ్లో రన్ అయింది మామ. ఎట్లున్నాడంటే స్వామి అట్లే నిల్చుకొని ఆ స్టాచ్యూ చూస్తేనే మాటలు అయితే రావట్లేదు మామ అస్సలు. యాళ్ళేని సరుకు అంతా రామూర్తి నగర్ డీమార్ట్లోనే ఉంది మామ. బండ్లు చూడండి మామ, బండ్లు ఎన్ని బండ్లు ఉన్నాయి వీకెండ్ అయితే. రెండు ఐటెంలు అనేసి ఇన్ని సరుకులు తీసినాడు మామ మా మామ అయితే. చూడండి 3600 మామ బిల్లు అయితే. మళ్ళీ బ్యాగ్ కూడా తీసుకోలే మామ, ఇవన్నీ నా దగ్గరే మోపించినాడు మామ. నాకైతే పిచ్చి ఆకలేస్తా ఉండింది. నేనైతే ఒక ఐస్ క్రీమ్ అన్న తింటా అంటే ఐస్ క్రీమ్ కూడా బిల్లు కట్టలే మామ. లాస్ట్కి వాళ్ళ ఫ్రెండ్ కట్టినాడు మామ బిల్లు అయితే. ఇవన్నీ చూస్తే మీకేం గుర్తొస్తుందో కామెంట్ చేయండి మామ. సాయంత్రం పూట తిరిగిపోతే చూడండి మామ, ఏడపోయినా కపుల్స్ కూడా వదలను కాదు మామ. ఇవన్నీ చూసి పోయి చచ్చిపోదాం అనుకున్నాం మామ. మళ్ళీ ఏంటి ఊరికే చచ్చిపోయేది, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాలి, మళ్ళీ ఎల్కేజీ నుంచి చదవాలని. మళ్ళీ అయితే ఐటీఐ సర్కిల్కి పోయి ఒక కాఫీ జమ్మని వేసి అదేమో కంప్లీట్ అనిపించలే మామ నాకేమో. సో మళ్ళీ పానీపూరి అంగడికి వచ్చి ఒక పానీపూరి తిన్నామామ. ఈ పానీపూరి ఎక్కడొస్తుందంటే మన రామూర్తి నగర్ ఎస్బీఐ బ్యాంక్ పక్కలో వస్తుంది మామ ఈ పానీపూరి. ఈ అంకుల్ అయితే మంచోడు మామ, మనకు కొంచెం ఎక్స్ట్రాగా మిక్చర్ కూడా ఇచ్చినాడు. చూడండి మామ ఎట్టుందో, భలే ఉంది మామ. సో ఇది తిన్నానమాట. ఇదైతే నాకు కంప్లీట్ అనిపించలే. మళ్ళీ ఇంకొక బెల్పూరి తీసుకొని అది వేసినాం అనమాట. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది.